కార్లు కొట్టేస్తున్న కిలాడీ దొంగలు. లెట్స్ స్టార్ట్ ద వర్క్. యా పార్కింగ్. గోవిందా గోవిందా. ఏ నా కారు. క్యాష్ కాదు, వాలెట్ పార్కింగ్. చెక్ పంపించేశాను. ఏటీఎం దగ్గర వ్యాలెట్ పార్కింగ్ ఏంటి? నా కారు కారు. రాఘవ కమిషనర్ గారు వస్తున్నారు, అంత రెడీ కదా? అంతా ఓకే సార్. కత్తందుకోవే. వద్దు నాన్న, నాకు కొంచెం టైం. నేను ఏదో ఒకటి మేడం. చేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నారు మేడం? ఇంట్లో మా నాన్న సాడ్ ఫేస్ వేసుకుని సాడిజం చూపిస్తున్నాడు. ఎక్కడున్నా ఆయనతో మాట్లాడుతున్నట్టే ఉంది. టెన్షన్ పడకండి మేడం, ఏదో ఒకటి సెట్ చేద్దాం. ఈ సెల్యూట్స్ ఏం తక్కువ లేదు. ఛానల్స్ వాళ్ళు ఏకి వారేస్తున్నారు. ఆ వేల దొంగలు ఎప్పుడు పట్టుకుంటారా? అంటే నా కారు కూడా కొట్టుకోలే వరకు చూస్తూ ఊరుకుంటారన్నమాట. 32 మంది ఉన్నారు నా వెనకాల. ఉపయోగం ఏముంది? గోవిందా గోవిందా, వాట్ ఇస్ దిస్? సార్ మీ కార్ బయటకు పట్టుకెళ్తున్నారు. వాళ్ళు పట్టుకెళ్ళట్లేదు, నాకు కొట్టుకెళ్తున్నారు. మేడం, చేస్. చాలా చేస్ కాస్ట్లీగా మేడం. బాబు, ఎలాగైనా పట్టుకోండి. Done it. Come on, go fast, catch them. I won't drop the cash, madam. Tom, The cops are coming. Cruz, they can't catch us. Cruz, this is Indian technology. Needle balls. Wow, amazing. Zing zing. Right. It's amazing. Zing zing. ఛే, ఈ తొక్కలో కార్ కన్నా దొంగలు షార్ప్ ఇప్పుడు ఆ ఉన్నారు. కార్ని ఎలా క్యాచ్ చేయాలి? ఇంకో కార్ క్యాచ్ చేయండి. ఆ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. శ్రీదేవి, వామ్మో, వీడు ఇప్పుడు తవ్వుకుంటే వదలడు. మేడం ఎస్కేప్. శ్రీదేవి, ఉదర్ దేక్కో మేడం. శ్రీదేవి. ఉదర్ సే. ఓల్డెన్ ఏం శ్రీదేవి, లిఫ్ట్ అడిగి నా కార్ ఎక్కో. నీ కార్ మేము ఎక్కం. ఇదిగో ఇద్దరం డ్యూటీలో ఉన్నాం, పర్సనల్స్ వద్దు, ప్రొఫెషనల్ గా ఉన్నాం. తొందరగా పోనీ, వాళ్ళు మిస్ అయ్యి 15 మినిట్స్ అయింది. 15 మినిట్స్ 15 సెకండ్స్ లో కవర్ చేస్తా. ఆ సొల్లు. వాళ్ళే వైట్ కార్. హై ఫై. Tom, they're falling in the taxi. Cruz, it's just a taxi. You are amazing. Zing zing. ఆ టర్నింగ్ ఆ మళ్ళీ టర్నింగ్. ఎక్కడుంది టర్నింగ్? టర్నింగ్ అది మేము టర్న్ అవ్వాలిగా. టర్నింగ్ ఇక్కడ బర్నింగ్. ఏమన్నా వీడియో గేమ్ మారా? చూపే. తుంబే. ఏం శ్రీదేవి గారు అలా ఖాళీ కూర్చోపోతే టైర్ లేవు, షూట్ చేయొచ్చు కదా. షూట్. వద్దన శక్తానా. Tom, she's firing. Cruz, all misfiring. She need training. Zing zing. Yeah. ఏమయ్యా కిషోర్, టైర్ కేం చేస్తే కనీసం కార్ కనే తగలాలి. ఎక్కడెక్కడ తగులుతున్నాయంటే బ్యాక్ డోరా. ఇప్పటిదాకా ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలు, రికమెండేషన్ లీక్ అయిపోతుంది. ఈసారి మేయర్ రైతా. గంట ముందు బయలుదేరినాం. చల్లగా పో. హారన్ మాత్రం కొట్టకు. కొట్టానన్నా అయినా గీ రూట్లేంది. ఈ గల్లీలో అయితే ఆ టాక్సీ వాడు ఉండడరా. ఆ సీట్ బెల్ట్ పెట్టుకో రాదు. అరే ఊకో అన్న, మన హైదరాబాద్ మనం సీట్ బెల్ట్ పెట్టుడేంది? పెట్టుకోరా, ఏది పోయి ఎట్లొస్తుందో. అరే నేను పెట్టానా అన్నా? డోంట్ సౌండ్ అరంగాడే. బండి ఆపు, ఆపు. బండి గల్లీ తిరిగి దాకా ఇన్నే ఉండు. ఓకేనా? పోతుండు. ఓ అన్న, పోతుంది. ఓ అన్న. కంచె బయటికి వచ్చిందా? వచ్చిందన్న. ఇంకేమున్నది చేసే. సీటు బెల్ట్ పెట్టుకోనీకి ఏందిరా నీకు నొప్పి? మన హైదరాబాద్ లో కూడా మనం హైదరాబాద్ కేసీఆర్ ఏమన్నా నీకు రాసిచ్చిందా? Tom, stop the car. I have an idea. Okay, take your time. కిషోర్, చేయి తీరా. ఓ ఎంజాయ్ కర్రా మేడం. He's amazing. Zing zing. Dead end. The end. Amazing. Zing zing. We saw your firing. All misfiring. Taxi bro, we loved your skill. Thanks. ఈ టామ్ క్రూజ్ తో నువ్వు కలిస్తే మనల్ని పట్టుకోవడం మిషన్ ఇంపాసిబుల్. అమేజింగ్. జింగ్ జింగ్. మీ పొగడత లాపండి, నువ్వు దొబ్బాయి. ఓల్డెన్, చాలా రిస్క్ చేశాను, డబ్బులు ఇవ్వండి. ఈ 1000 ఉంచుకొని నువ్వు వెళ్ళిపో. భయ్యా 30,000 ఇస్తే మిమ్మల్ని ఎస్కేప్ చేస్తాను. 30 లక్షలు ఇస్తాం. ఎస్కేప్ కి 30 లక్షల. ఈ రింగ్ ఉంచుకొని నువ్వు వెళ్ళిపోయా. ఓకే. మీరు పక్కొచ్చారు. రండి 1 మినిట్. మేడం, మనం ఎదురు చూస్తున్న స్కామ్ మనకి ఎదురు వచ్చింది. సెట్ చేయమంటారా? కమిషనర్ కారు ప్రాబ్లం అవుదేమో. పిలుస్తున్నా చూడు. ఇప్పుడు కూడా మారవా? నువ్వు ఇప్పుడు కూడా తీసుకోవా అంట. నో ఓకే సెట్ చేసేయ్. మీరు కొట్టేసిన కారు జోలికి మా మేడం రాకుండా ఉండాలంటే మీరు 50 లక్షలు. ఏవయ్యా కిషోర్, మనకు కావాల్సింది 40 కదా. అంటే మేం బతుకదా మేడం? ఎథిక్స్ లేవా కిషోర్? మీ 40కి ఎథిక్స్ ఉన్నాయా మేడం? డిస్కషన్ ఏంటి? రాడు ఫస్ట్ టైమా? ఫ్యాన్సీ ఆఫర్ 75 ఇస్తాం. పార్టీ అరేంజ్ చేయండి. ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. శ్రీదేవి బంగారం
ఎమోషన్స్ కూడా ఫాలో అవడా జానకి స్వీట్ ఎందుకో జానకి అమ్మా శ్రీదేవి బెల్లం ఫ్యామిలీ కోసం నీ కలలు పక్కన పెట్టి నువ్వు చేసిన త్యాగం చరిత్రలో నిలిచిపోతుందమ్మా. అమ్మా వదినమ్మా, అమ్మాయికి ఏదో చెప్పాలన్నావుగా, చెప్పు. ఎలాగో బురదలోకి దిగావు, అలాగే ఇంకొక 6 నెలలు కంటిన్యూ చేస్తే ఫ్యామిలీ అంతా ఓల్డ్ టూర్కి వెళ్ళిపోవచ్చు. ఆపండి, ఆపండి. మీరు ఒక్క స్కామ్ అన్నారు, చేశాను. ఇంక నేను మెడల్ సాధించే వరకు నన్నెవరూ ఆపలేరు. డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావేంటి? శ్రీదేవి, ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు. మా అబ్బాయి మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఈ ఫ్రూట్స్ తీసుకుని మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయండి. రేయ్ వెళ్తావా ఇంకోటి చేయమంటావా? ఇప్పుడు తాంబూలం రాయ్ తీసుకురా వచ్చి. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? కన్నా క్యాబ్ డ్రైవర్. అదే దారిద్ర్య రేఖ బాగా దిగునున్నావుగా, మేము నిన్నే దాన్ని క్రాస్ చేసి వచ్చాము. నీ రేంజ్ కి తగ్గ సంబంధం. అయినా వీడితో డిస్కషన్ ఏంటి సార్? ఆపరా, ఆన్ చేయరా టీవీ, పెట్టరా పెన్ డ్రైవ్. ఓకే ఓకే, సెట్ చేసే. మీరు కొట్టేసిన కారు జోలికి మా మేడం రాకుండా ఉండాలంటే మాకు అద్భుతమైన విజువల్ మా బుడ్డోడు వల్ల దొరికింది. మేడం మీరు 50 లక్షలు ఈ పెన్ డ్రైవ్ యాస్టీస్ గా కమిషనర్ చేతిలో పెడితే స్కామ్ డిజైన్ చేసిన కిషోర్ జైలుకి, దాన్ని అమలు పరిచిన శ్రీదేవి ఉద్యోగం కోల్పోయి ఇంటికి, ఆ స్కామ్ తాలూకు ఫ్రూట్స్ తిన మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాజ్ ఇట్ ఈస్ గా దారిద్ర్య రేఖ దిగుకి, అంటే నా దగ్గరికి. అలా జరగడానికి వీల్లేదు. సో ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ ని తాంబూలం కట్టా తాళి. నువ్వు నడవై. బెల్లం ఫ్యామిలీ కోసం నువ్వు మరో త్యాగం చేయాల్సిన సమయం ఆసనమైందమ్మా. అన్ని త్యాగాలు నేనే చేయాలా? ఓల్డెన్ ఇది డిస్కషన్ టైం కాదు, డెసిషన్ తీసుకునే టైం. ఆల్రెడీ కమిషనర్ కి మ్యాటర్ చెప్పేశాను. అడ్డంగా దూరిపోయాం. అమ్మాయి ఒప్పేసుకుందని చెప్పి అబద్ధం ఆడి ఒక 1 వీక్ టైం అడుగుతా. బాబు, అమ్మాయి ఒప్పేసుకుంది, ఒక 1 వీక్ టైం అడిగింది. కవర్ చేయి. ఇక్కడ బాలు ఎవరు? సార్ నేనే సార్. నా కార్ కొట్టేసింది ఎవరు? దాన్ని ప్లాన్ చేసింది ఎవరు? దాని వెనకాల ఉంది ఎవరు? సార్ మేడం గారికి అన్ని డీటెయిల్స్ చెప్పానండి. 1 వీక్ లో పట్టేసుకుంటానన్నారు సార్. సారీ సార్, పార్టీ కొంచెం లేట్ అయింది. సార్ మా బంధువులు. ఆయన అడిగాడా? అడుగుతాడేమో అని. మరో 2 కార్ల దొంగతనం. అమీర్పేట్ లో ఆడి కుడా దగ్గర స్కోడా. కార్లో షికారుకు వెళ్ళడానికి భయపడుతున్న జనం. ఇంత షార్ప్ గా ఎలా కొట్టేస్తారు? ఇట్స్ ప్యూర్లీ నాట్ సార్. ఏం అట్టో ఏమో. అమ్మ శ్రీదేవి, సార్ ఆ కారులో మావిడ పత్తులాల బంగారం ఉందమ్మా. ఎక్కడ? సీటు కవర్ లో. ఫ్రంటా బ్యాకా? బ్యాకమ్మా. నువ్వు ఎలాగైనా సీట్ కింద గానీ, మ్యాట్ కింద గానీ, డిక్కీలో గానీ. ఎక్కడ ఏమీ లేవమ్మా. ఓకే, క్యారీ ఆన్. వి హావ్ లాట్ ఆఫ్ వర్క్. థ్యాంక్ యూ. నువ్వు ఎలాగైనా సరే ఆ టాక్సీ బాబుతో క్లోజ్ గా ట్రావెల్ అయ్యి దొంగను పట్టేసుకో. మీరేం కంగారు పడకండి సార్, నేను బాగా క్లోజ్ గా ఫాలో అవుతానుగా. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేసేదేమనగా బెల్లం బిక్కుబాయ్. హాయ్. అబ్బా, టీమ్ కి కెప్టెన్ నేను, నువ్వు కాదు. నీ ముచ్చలు. బట్ బేసిక్ గా మాది ఒరిస్సా, హైదరాబాద్ తో పెద్ద టచ్ లేదు. మాకు కావాల్సిన డీటెయిల్స్ వచ్చాయిగా? వచ్చాయి సార్. ఎలాగైనా నా పని. అన్నా ముందు మనకు శంకర్ గౌడ్ పని ఉంది కదే. ఒకవైపు మీ బాస్ మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? జనే, నా ఒక్కడికే అనుకున్నాను. ప్రతి స్టేట్ లో పరిస్థితి ఇలాగే ఉంది. స్టాఫ్ ని కొంచెం కంట్రోల్లో పెట్టండి. ఎవటైనా బీగు తర్వాతే, ముందు నా పనే. విక్రమ్ బాయ్ ఆల్రెడీ హైదరాబాద్ లో ఎంటర్ అయిపోయి సిటీ మొత్తం చెల్లడు పట్టైనా సరే వాటిని ప్రాణాలతో పట్టుకోండి. బాలు, సార్ ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. మేడం ప్లీజ్ మేడం, పాప గుండె జబ్బుతో బాధపడుతుంది మేడం. మేడం మేడం పాపకి హార్ట్ ఆపరేషన్ చేయించారు. ప్లీజ్ సార్, ఏదైనా సహాయం చేయండి సార్. సిగ్గులేదా? చిన్నపిల్లని అడ్డం పెట్టుకుని అడుక్కుంటున్నా? ఇది ఫ్యాషన్ అయిపోయింది. బాలు, ఎలాగైనా మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అబ్బాబా కోసం మేము ఒక స్టంట్
చేస్తున్నాం. సో ప్లీజ్ డోంట్ ట్రై దిస్ స్టంట్ ఎట్ హోమ్. మూవ్ కమ్ ఆన్ రాజన్. మాకు హార్ట్ ఉందని మేము ప్రూవ్ చేసుకున్నాం. Now it's your turn. ఆపరేషన్ కి ఎంత ఖర్చు అయినా మా కంపెనీ బేర్ చేస్తుంది. Take it. మీ వల్లే మా పాపకి ఆపరేషన్ జరుగుతుంది. పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ఉంటుంది సార్ 2200 ఇస్తున్నా సార్. నాన్న నీకేమైనా పిచ్చా? నేను పెళ్లి కొప్పుకున్నానని వాడిని ఇంటికి పిలిచావేంటి? పిలిచి స్వీట్ పెడతానంది నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి కాదు, పైకి పంపడానికి. ఆ బెల్లం పాయసంలో పాయిజన్ కలిపాను. అంటే చంపేస్తారా? చెప్పడం ఏంటి? మనం కత్తో పొడుస్తామా కత్తో కలుస్తున్నామా? జస్ట్ ఫుడ్ పాయిజన్ చేస్తాడు. నాట్ బిగ్ డీల్. కేస్ అయితే టోటల్ ఫ్యామిలీని లోపలేస్తారు. అరే కమిషనరా జస్ట్ ఎంక్వైరీ చేసి మనల్ని మూసేయడానికి ఆఫ్టర్ క్యాబ్ డ్రైవర్ ఎక్కడో జిల్లా ఎడిషన్ లో ఓ మూలేస్తారు. అది కూడా మేనేజ్ చేయకపోతే ఎలా? ఈ ప్లాన్ నాకు ఇష్టం లేదు. ఓకే జరూరత్ నహీ. ఆడొచ్చి పెన్ డ్రైవ్ పెట్టి కమిషనర్ కి బ్యాట్ ని మీడియాకి ఫస్ట్ షో ఇస్తాడు. సెకండ్ షో టైం కి మన ఇద్దరం జైలుకి, మీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి. అలా జరగడానికి వీల్లేదు. అందరూ సంయమనం పాటించండి. కిషోర్ ఇచ్చిన బెల్లం పాయిజన్ ఐడియానే మన బెల్లం ఫ్యామిలీకి శ్రీరామ్ రక్ష. మాయా మాయా మా శ్రీ నా పే మారా ఇది మాట్లాడలేదా? ట్రై చేయమ్మా వచ్చుద్ది. ఇప్పుడు దాకా నాకు శ్రీదేవి అంటే ఇప్పుడు శ్రీదేవి ఫ్యామిలీ అంతా నాకు పాయసం తింది కదా. వద్దు మాయా, కడుపు నిండిపోయింది. ప్లాన్ వేస్ట్ అయిపోతా. ప్లాన్ ఏంటి? అదే పాయసం వేస్ట్ అయిపోతుంది. అల్లుడు పాయసం. నేను పులిహోర తింటా. దాంట్లో కలపలేదు కదా. ఏం కలపలేదు? అదే ప్రేమ, ఆప్యాయత, అనురాగం వాటన్నిటినీ కలిపి శ్రీదేవి నీ కోసం స్వయంగా తయారు చేసి. శ్రీదేవి నువ్వు నాకు ఇందులో విషయం కలిపి తింటాను మావయ్య. మ్యాటర్ లీక్ అయిందా? మావయ్య ఇంత మంచి న్యూస్ చెప్పినందుకు ముందు మీరే తినాలి మావయ్య. నేనేదో